నమస్కారం. నేను మీ ఆర్కే ది మోస్ట్ హై ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా నేను ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. దయచేసి క్రైస్తవులకి అందరికీ కూడా మరొకసారి నా సూటి ప్రశ్న. గతంలో అనేక మార్లు అడిగాను, మళ్ళా ఇప్పుడు కూడా అడుగుతున్నాను. యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రస్తావనలో ఎక్కడైనా సరే యేసే దేవుడు అని ఉన్న మాట ఏదైనా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంటే కనుక దయచేసి నాకు మెసేజ్ చేయండి. నేను కూడా మీతో పాటు ఆ విశ్వాసంలో కొనసాగుతాను. పాత నిబంధన గ్రంథంలో ఏయో వాక్యాలను తీసుకొచ్చి ఇది యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి వాక్యము, ఇది నూతన నిబంధనలో ఈ రీతిగా నెరవేరింది, ఈ మాటలు దయచేసి మాట్లాడకండి. నేను మరలా చెప్తూ ఉన్నాను, పాత నిబంధన గ్రంథముతో మీకు అంటే క్రైస్తవ్యానికి ఏ విధమైన సంబంధము ఖచ్చితంగా లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అని మీరు పిలుస్తున్నటువంటి యాషువ యేసు ఎవరైతే ఉన్నారో ఆయన బ్రతికిన దినాలన్నీ కూడా మంచి యూదుడుగా జీవించాడు, యెహోవాను విశ్వసించాడు, యెహోవాను ప్రార్థించాడు, ఆఖరి వరకు దేవుని రాజ్యమును గూర్చిన సంగతులను ప్రకటించడానికి పాటుపడ్డాడు. మరి శిలువ మరణము ఎందుకు వచ్చింది అంటే మీరు అనుకున్న మీ విశ్వాసాలను నేనేం కించపరచను, కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రస్థానాన్ని ప్రశ్నించిన దేవుడు కాదన్నా ఈరోజు ఎలాగైతే క్రైస్తవులు విరుచుకుపడి ఆనాడు కూడా క్రూసేడుల పేరిట యూదులందరినీ ఊచకోత కోశారో, మీరు కొంచెం బలపడిన తర్వాత ఈనాడు కూడా ఎవరైనా కాదు యేసు దేవుడు కాదు అంటే ఈనాడు కూడా మీరు అదే విధంగా స్పందిస్తారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మీ దగ్గర ఆన్సర్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఇది 2000 సంవత్సరాలుగా క్రైస్తవ దేశాలుగా విడబడుతున్నటువంటి పాశ్చాత్య దేశాలు వాటి రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడంతో పాటుగా ఈ మతాన్ని కూడా అభివృద్ధి చేసినాయి. కాబట్టి ఇది వేళ్ళానుకుని ఉన్న మూఢ విశ్వాసమే, దాంట్లో ఏ అనుమానం లేదు. ఎందుకంటే మానవుడిగా పుట్టినవాడు ఎవడు కూడా దేవుడు కాదు. ఇది నా స్టేట్మెంటు. ఎవరైనా కాదు కూడదు అంటే అది మీ ఇష్టం, మీ నమ్మకం. ఎవరి నమ్మకాన్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు. అలాగని నేనేమి క్రైస్తవులు విమర్శించట్లేదు. నేను ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాడు. కొంతమంది సేవకులు చాలా అగ్రెసివ్గా ఈ హర్మగిదోని యుద్ధం వచ్చేస్తూ ఉంది, గోగు మాగోగు యుద్ధం వచ్చేస్తూ ఉంది, ఇరాను ఇంకా మూడో ప్రపంచం యుద్ధం వచ్చేస్తూ ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ యూదులందరూ శిక్షించబడంట, నాశనం అయిపోయంట. ఆనాడు ఒప్పుకోలేదు, క్రీస్తును ఒప్పుకోలేదు యూదులు. ఈనాడేమో మెస్సయాన్ని ప్రార్థన చేస్తున్నాడు, అప్పుడే రాడు. అనవసరమైనటువంటి అసందర్భమైనటువంటి ప్రసంగాలు ప్రస్తావనలు తీసుకొస్తున్నారు. దయచేసి అలాంటివి మానుకోండి. 2000 సంవత్సరాలుగా రాకడ వచ్చేస్తుందనే కదా మీరు చెప్పేది. ఈరోజు రాదు, రేపు రాదు, ఇంకెప్పటికీ రాదు. సరే, మీ విశ్వాసం మీది, మీ విశ్వాసాన్ని నేను తప్పు పట్టడం లేదు. సరే, నేను ఎవరి నమ్మకం వాడదు. కానీ బైబిల్లో ఉన్న పాత నిబంధన గ్రంథాన్ని కోట్ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు. ఎందుకంటే అసలు దానికి మీకు సంబంధం లేదు. అది యూదుల ధర్మశాస్త్రము లేదంటే యూదుల పవిత్ర గ్రంథం అయినటువంటి తనక్ నుంచి మీరు కాపీ చేసుకుని వచ్చారు. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా మీకు సంబంధం లేనిది కదా, అది మీ పుస్తకం కాదు కదా. అసలు క్రైస్తవ్యం ఎప్పుడు పుట్టింది అంటే యేసుక్రీస్తు దేవుడిగా చెప్పాలని చెప్పేసి ఈ ఆదిమ ప్రవక్తలందరూ వచ్చి ఆనాడు నోవహ కాలం నుంచి ఆదికాండం నుంచి అంటే దేవుని సృష్టి జరగక మునుపు నుంచి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పాలని ఈ లోకానికి ఆ గ్రంథాన్ని రాసుకుని వచ్చారని
మీ సొల్లు కబుర్లు బుల్లు కబుర్లు చెప్పకండి దయచేసి. దేవుడు వేరు, ఆయన సమస్తానికి సృష్టికర్త. ఈ భూమికో, భారతదేశానికో, అమెరికాకో, యూరప్కో కాదు. నేను చెప్తున్నానుగా, సైన్స్ తెలియకపోతే తెలుసుకోండి. భూమి వయసు 450 కోట్ల సంవత్సరాలు. మానవ నాగరికత ప్రారంభమై అకార్డింగ్ టు ద సైన్స్ చూసుకున్న దగ్గరగా 2 లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద మానవ నాగరికత ఉంది అందుబాటులో. ఇంకొంచెం ముందుకెళ్తే శాస్త్రోక్తంగా లేకపోయినా మనకు దొరికినటువంటి ఈ చరిత్రలో దొరికినటువంటి కొన్ని అవశేషాలను బట్టి 20 లక్షల సంవత్సరాల నుంచే మానవ నాగరికత భూమి మీద ఉంది అని ఆస్ట్రేలియాలో దొరికిన కొన్ని ఈ మానవ కళేబారాలను బట్టి శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. సరే, అంత పురాతనమైనటువంటి మానవ నాగరికత, మనుషులు ఈ భూమి మీద తిరిగినాడిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఏదో నిన్న మొన్నటి పుట్టిన క్రైస్తవ్యం, ఆ తర్వాత వచ్చినటువంటి ఇస్లాము, సో ఇలాంటి పొంతన లేని మాటలు మాట్లాడి అనవసరంగా నక్కకి నాగలోకానికి ముడిపెట్టడం అంటారు చూసారా, అలాంటివి మానేయండి దయచేసి. క్రైస్తవులకు మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఉన్నాను, యేసును గూర్చి ఈ లోకానికి గెలవాలనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగింది అనుకుంటే మీ అంత అవివేకం. అది మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని ఎవడో ఏమనట్లేదు, మీరు ఎలాగైనా చేసుకోండి. కానీ అనవసరంగా దేవుని నామాన్ని మీ భక్తిలోకి తీసుకొచ్చి దేవునికి అవమానంగా మాట్లాడకండి. అది యూదులు, నేను మొదటి చెప్పినట్టుగానే యూదులు కానీ, లేదంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇస్మాయిల్ సంతానం ఏదైతే ఇస్లామిక్ సహోదరులు ఉన్నారో వీళ్ళందరూ దేవుని వాగ్దాన పుత్రులు. వాళ్ళు అబ్రహాం సంతానం. అబ్రహాంనే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే దానికి చరిత్ర మీకు తెలుసు కదా, క్రైస్తవులకి తెలియదేముంది. ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయనకి వాగ్దానం ఇచ్చాడు, ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలిచాడు, వారికి పుట్టిన బిడ్డలు 2 బిడ్డల్ని కూడా ఆశీర్వదించాడు. అదే ఈరోజు చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందో లేదో, మీకు అర్థం కాదు అది, ఎందుకంటే మీరు ఒక మత వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఈ మత వ్యాపారానికి ఓ దేవుడు కావాలి కాబట్టి యేసుక్రీస్తుని మీరు దేవుడు చేసుకున్నారు. ఆయన పని ఆయన చేసుకున్నాడు. యేసుక్రీస్తుని విమర్శించట్లే, మీరు గమనించాలి. ఆయనతో మాకు ఏ విధమైనటువంటి, నాకు వ్యక్తిగతంగా ఏ విధమైన ఇబ్బంది లేదు. ఈవెన్ యూదులకు కూడా ఆయనతో ఏమీ వ్యక్తిగత విభేదాలు లేవు. అందుకని ఈవెన్ ఈరోజు యెరూషలేంలో వాళ్ళు వచ్చి యేసు పుట్టిన స్థలాలు అవి తిరుగుతూ ఉన్న క్రైస్తవ యాత్రికులను ఎవరు ఏమనరు, వాళ్ళు ఇంకా ఆహ్వానిస్తారు చూసుకుని పొమ్మని. సో దేర్ బిలీఫ్ ఇస్ దేర్, బట్ వాళ్ళు ఏంటంటే టూరిజం రావాలి, వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళు కంట్రీని కట్టుకోవాలి. దట్టు క్రిస్టియన్ కంట్రీస్ కూడా వాళ్ళకి ఏం వ్యతిరేకం కాదు కాబట్టి పట్టించుకోరు. కాకపోతే ఈనాటికి యూదులు ఎవరు కూడా యేసుని దేవుడిగా ఒప్పుకోరు, ఆయన క్రీస్తు అని కూడా ఒప్పుకోరు. మరి ఎవరండి అంటే ఆయన ఒక యూదుడిగా మాత్రమే అంగీకరిస్తారు. అది వాస్తవం కాబట్టి ఆయన పుట్టినటువంటి దేశంలోనే ఆయనకి దైవత్వం అనే గుర్తింపు లేదు. అది మీరు గమనించాలి. క్రైస్తవ దేశాలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈనాటికి సరైనటువంటి వేరు లేవు మీకు క్రైస్తవ్యం. అందుకని ఈరోజు రొమేనియాలో చూడండి, వేలాది చర్చిలు ఖాళీగా ఉన్నాయి, శ్మశానాలు. ఇది చూడండి, మన భారతదేశంలో రామాలయాలు ఉంటాయి కొన్ని ఊరల్లో, వీధికో రామాలయం పాడేడుకు శిథిలావస్థలో ఉన్నాయి. అలాగే ఈ చర్చిలు కూడా ఈ రామాలయాల్లాగే, మన రామాలయాల్లాగే పాడేడుకు శిథిలావస్థలోకి వచ్చున్నాయి కొన్ని దేశాల్లో. గ్రీస్ చూసుకోండి, రొమేనియా చూసుకోండి, అటు కొలంబియా చూసుకోండి, ఇంకా చాలా దేశాలు వెళ్ళి చెక్ చేసుకోండి. పుట్టిన దగ్గర అసలు మతాన్ని వ్యాపించి చేసిన వాళ్ళు, పుట్టిన దగ్గర ఏమో యేసుని గుర్తింపేయలేదు, ఆ మతాన్ని ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తం చేసిన దేశాల్లోనేమో ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటి నిలకడ క్రైస్తవ్యం లేదు. మరి భారతదేశంలో మాత్రం దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ కారణం ఇంత బలపడడానికి గల కారణం మొదటిది నిరుద్యోగం.
చదువున్నా లేకపోయినా బైబిల్ చదవడం వస్తే నువ్వు సేవకుడు, ఈవెన్ చదవడం రాకపోయినా నువ్వు సేవకుడిగా వెళ్ళిపోవచ్చు. దానికి ఎవడ ఐడెంటిటీ అక్కర్లేదు, ఎవడ గుర్తింపు అక్కర్లేదు, ఎవరి దగ్గర పర్మిషన్ అక్కర్లేదు. 10 మందిని పోగేసుకుని ఒక సంఘం ఉంటే నువ్వు సేవకుడు. ఆ 10 మంది మీ గొర్రెలు, వాళ్ళు కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని పోషించాలి. ఇంకొంచెం ఎవరి స్థాయిలో వాళ్ళు దోపిడీ. కాబట్టి మీ మత వ్యాపారం చేసుకోండి, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీ కుల వ్యాపారం చేసుకుంటారు, మత వ్యాపారం చేసుకుంటారు, ఇంకొక రాజకీయ వ్యాపారం చేసుకుంటారు, క్రైస్తవ్యం పేరిట ఏదైనా చేసుకోండి. కానీ దేవుడైనటువంటి యెహోవా నామమును మీరు అన్యుల మధ్యన చులకన చెయ్యొద్దు. మీకు ఆ హక్కు లేదు. ఆయన సర్వశరీరులకు దేవుడు, క్రైస్తవులకే కాదండి. ఆయన హిందువులకి దేవుడే, క్రైస్తవులకి దేవుడే, ఇస్లామిక్ వాళ్ళకి దేవుడే, యూదులకి అందరికీ దేవుడే. ఆయన అందరికీ దేవుడు. కాబట్టి అనవసరంగా ఆయన నామాన్ని మీరు అన్యుల మధ్య వ్యర్థంగా మాట్లాడి చులకన చేయొద్దు. మరి ముఖ్యంగా ఈరోజు చూశారు కదా, అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంత ఘోరంగా ఓడిపోయి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మేకపోతు గంభీర్యాలు పలుకుతూ ఉంది. వాళ్ళకి ఎందుకు ఈ అవమానం ఎదురైంది అంటే, ఇద్దరు అన్నదమ్ముల మధ్యకి వెళ్ళి దూరాడు. ఈయనకి సంబంధం లేదు. క్రైస్తవులకి ఏ సంబంధం అండి? ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉందంటే వాళ్ళు, చెప్పాను కదా, మహాభారత యుద్ధం కౌరవులకి పాండవులకి ఎందుకు జరిగింది? ఆధిపత్యం కోసం, అధికారం కోసం. ఈ రెండింటికంటే ముఖ్యంగా మేము గొప్పవారము అనేటువంటి, మేమే గొప్పవారం అనేటువంటి ఒక భావనతో జరిగింది. అది ధర్మానికి అధర్మానికి యుద్ధమని మహాభారతం అంటారు. ధర్మమేముంది, అధర్మమేముంది? అది అన్నదమ్ముల యుద్ధం. అలాగే ఇరాన్, ఇజ్రాయేల్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రకంగా కొట్టుకు చచ్చినా అంతిమంగా వాళ్ళు అన్నదమ్ములే. దాంట్లో ఏ అనుమానం లేదు. దేవుడు ఎవరి పక్షాన్ని వహిస్తాడు అంటే, చరిత్ర చెప్పినట్టుగా, లేఖనాలు చెప్పినట్టుగా ఆఖరికి ఇశ్రాయేలీల పక్షానే దేవుడు నిలబడబోతూ ఉన్నాడు. ఇది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఈ భూమి మీద ఆఖరి మానవ నాగరికత అంటే శేషం మిగిలే నాగరికత ఏదైనా ఉంది అంటే అది ఇశ్రాయేలీలు మాత్రమే, యూదులు మాత్రమే. దీనిలో ఏ అనుమానం లేదు. ఇది నమ్మినా మీరు నమ్మకపోయినా ఇది వాస్తవం. దేవుడు వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళ పక్షాన ఉన్నాడు, వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి అలాగని నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా ఆయన సమస్త విశ్వానికి దేవుడు, సమస్త సృష్టికి కారకుడు. ఎవరో క్రైస్తవులు దేవుడే అంటే, హిందువులు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు, వాళ్ళకి దేవుడు కాదు, వాళ్ళకి దేవుడే. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికీ ఆయన దేవుడు. అయితే ఆయన్ని సంపాదించుకోవడం ఎలాగో అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఆయన ఇచ్చున్నాడు. కాబట్టి అవి తెలుసుకోవాలని ఆసక్తి ఉండి, దేవుని పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి అవి తెలుస్తాయి. ఆయన చెప్తాడు, ఆయన బిడ్డలను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. సమయం వచ్చినప్పుడు వారికి ఇవ్వాల్సిన స్వాస్థ్యాన్ని ఆయన ఇస్తాడు. అలాగే అనేకులకు, ఈవెన్ మీరు పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే ఆయన ప్రేమించిన వారిని సశరీరులుగా కూడా ఆయనతో తీసుకెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఉదాహరణకి చెప్పాను కదా, హానోకు ఆయన దేవునితో మాట్లాడుతూ నడుచుకుంటూ పరలోకం వెళ్ళిపోయాడు. అలాగే ఏలియా ఆయన సశరీరుడుగా అగ్నిరథం మీద ఎక్కి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇలాగున ఆయనకి ఇష్టమైతే సశరీరులుగా తీసుకుని పోతాడు, లేదు అనుకుంటే ఆయన కాలంలో ఆయన చేర్చుకుంటాడు. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి
ఇదిగో రాకడా అదిగో రాకడా, ఇప్పుడు జరిగే యుద్ధాలకు క్రైస్తవ్యంలో ఏదో జరిగిపోతున్న గొప్ప విషయాలని అనవసరంగా మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాలను కెలుపుకొని దేవుని నామాన్ని దీంట్లో తీసుకురావద్దు. దీనివల్ల ఏం జరుగుతూ ఉందంటే, నేను కొన్ని వీడియోలు కొంతమందిని చూసినప్పుడు, ఈ కొంతమంది హైందవ ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి సహోదరులు కొన్ని సంస్థలు పెట్టి బైబిల్ని పట్టుకుని ఏకరువుగా తిడుతూ ఉన్నారు. దేవుని నామాన్ని కూడా ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి తెలియదు పాపం. యెహోవా దేవుడా, యేసుక్రీస్తు దేవుడా, వాళ్ళ ఇష్టం ఉన్నాడు మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, బాబు రే, మీకు తెలియకపోతే మేము చెప్తాం, సరిగా తెలిసిన వాడితో, జ్ఞానం కలిగిన వాళ్ళతో మాట్లాడండి. యెహోవాకు యేసుక్రీస్తుకు క్రైస్తవ్యానికి సంబంధం లేదు. యెహోవా అనేటువంటి పేరు అది మాట్లాడటమే వరస్ట్. మనం మాట్లాడడానికి అర్హత లేదు మనకి. మనం మాట్లాడుతూ ఉన్నాం, ఉచ్చరిస్తూ ఉన్నాం. అది ఇశ్రాయేలీల దేవుడైనటువంటి సర్వోన్నతుని యొక్క నామం. దానికి క్రైస్తవులకి సంబంధం లేదు. వచ్చిన దరిద్రం అదే. వీళ్ళు చేసేటువంటి పనికిమాలిన పనులకి ఆయన పేరుని తీసుకొస్తా ఉన్నారు. అనవసరంగా ఆ తానొక్క నుంచి గ్రంథాన్ని తోసుకొచ్చుకుని ఇక్కడ దీన్నేమో ఈ నూతన నిబంధన అని చెప్పేసి దీంట్లో కలిపి దీన్ని పరిశుద్ధ బైబిల్ అని పెట్టి, మంచిదే. కానీ వీళ్ళు చేసేటువంటి దుర్బోధల వల్ల, వీళ్ళు చేసేటువంటి తప్పుడు బోధల వల్ల దేవుని నామానికి కూడా అవమానం జరుగుతూ ఉంది. మీకు చెప్తా ఉన్నాను, మీరు మీ భక్తిని మేము ఏం విమర్శించట్లే. మీరు ఏదైనా చేసుకోండి. మీరు బూడిద రాసుకుని తిరుగుతారో, మొఖానికి కాషాయం బట్టలు వేసుకుని తిరుగుతారో, ఇది హైందవ దేశం, హైందవ ధర్మం. మీ ధర్మాన్ని మీరు ఫాలో అవ్వండి. మేము ఇక్కడ పుట్టి చచ్చాం కాబట్టి మేము గౌరవిస్తాం. కానీ దేవుని నామాన్ని దేవునితో మీరు పెట్టుకోవద్దు. మీరు సరిపోరండి. ఎక్కడ సరిపోతారు మీరు? సనాతన ధర్మం అని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ హిందూ మతాన్ని మీ భారతదేశం ఎల్లలు దాటించి ఎవరికి చెప్పలేకపోయారు ఈ రోజుకి. ఎవరికి తెలుసు ఈ భారతదేశం ఎల్లలు దాటితే మీ దేవుళ్ళు ఎవరికి తెలుసు? సో నేను విమర్శించడం లేదు, మీరు తెలుసుకోండి మీ స్థాయి ఏంటో. మీ భారతదేశం దాటి ఈ రోజుకి ఇంకొక దేశంలోని ఈ మతాన్ని నేను అభివృద్ధి చేయగలిగాను, లేదంటే ఈ మతాన్ని వేరే ప్రజలు ఆచరిస్తున్నారని చెప్పండి. ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయిన దేశాలు కాదు నేను చెప్పేది. ఒక పాశ్చాత్య దేశం నుంచి కానీ, ఒక ఇస్లామిక్ స్టేట్ నుంచి కానీ మేము ఒక హిందువుగా మేము మార్చుకున్నాము, వాళ్ళు మారారు, మా దేవుడిని నమ్మాను చెప్పండి. మారు ఎవడు? ఎందుకంటే మీ కులాలు, మీ వర్గాలు, మీ సమాజం ఏదైతే ఉందో వీళ్ళు తప్ప ఎవడు దాన్ని అంగీకరించడం దాంట్లోకి రారండి. ఎందుకు వస్తారు? ఇవాళ మీరు దళితుల్ని బలవంతంగా క్రైస్తవంలోకి వెళ్లకుండా అడ్డుకుని హిందువులుగా మార్చాలనే కదా బిల్లులు తెచ్చుకున్నారు. అయినా రారు. వస్తారేమో చూడండి. అవసరమైతే నాస్తికులుగా ఉంటారు తప్ప రారాడు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎవడు రాడు. సజీవులుగా ఉండి కదులుతా మాట్లాడుతా జీవం కలిగి ఉన్న మనము నిర్జీవమైన వాటికి మొక్కితే దానికంటే అవివేకం ఏముందండి? అవివేకం. అలాగే నేను విమర్శించట్లేదు, గౌరవిస్తాను, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. కాబట్టి దేవుని నామాన్ని అనవసరంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. దేవునితో పెట్టుకుంటే కనుమరుగైపోతాం. నీకంటే గొప్ప వాళ్ళే, సన్హరీబులు అంటే వాళ్ళే, పారసిక రాజు, గొప్ప సైన్యం ఉన్న రాజులే కనుమరుగైపోయారు. దేవునితో పెట్టుకోవద్దు. మీరు క్రైస్తవులాగా, యేసుక్రీస్తులాగా సాఫ్ట్ ఏం కాదు, గాంధీ లాంటి వాళ్ళు కాదు. దేవుని సైన్యం మీకు తెలుసో తెలీదో, భగత్ సింగ్ లాగా, సుభాష్ చంద్రబోస్ లాగా ఉంటుంది దేవుని సైన్యం. ఒక్క రాత్రిలో 180,000 మందిని
ఒక్క దేవదూత వచ్చి సంహరించి వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. అర్థమవుతుందా బాబులు? కాబట్టి ప్రేమగా చెప్తూ ఉన్నా, చాలా మీ అందరినీ ప్రేమిస్తాం గనక, అందరినీ గౌరవిస్తాం గనక, సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసునిగా లేకపోతే ఆయన యొక్క మనిషిగా ప్రేమతో చెప్పేది ఏంటంటే, మీరు అనుకున్నంత మంచి దేవుడు మా దేవుడు కాదు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీల దేవుడు పౌరుషం కలిగిన వాడు, రోషం కలిగిన దేవుడు. ఆయన యొక్క చేతిలో పడితే అది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త సహోదరులారా. అనవసరంగా దేవుని నామాన్ని క్రైస్తవులుగా మీరు వాడొద్దు. హైందవ సహోదరులారా, తెలిసి తెలియని మాటలు మాట్లాడి మీరు యేసుక్రీస్తు మీద ఉన్న కోపాన్నో క్రైస్తవుల మీద ఉన్న అక్కసునో తీర్చుకోవడానికి దేవుని నామాన్ని అనవసరంగా దూషించొద్దు. ఏనాడు యెహోవా యొక్క భక్తులు కానీ యూదులు కానీ ఎవరిని మారమని కానీ ఎవరిని నమ్ముకోమని కానీ ఎప్పుడు చెప్పరండి. కేవలం మా దేవుని గొప్పతనాన్ని చెప్పుకుంటాం, ఆయన ప్రార్థించుకుంటాం, ఆయన స్తుతించుకుంటాం, ఆరాధించుకుంటాం, అంతవరకే. మీకు ఇష్టమై మీకు ఏదన్నా ఆసక్తి ఉంటే, నిజంగా దేవుని వెతికేటువంటి మనస్సు కనుక మీకుంటే, అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు, ఆయన మార్చుకుంటాడు. అంతేగాని ఎవ్వరు బలవంతం చేయరండి ఇక్కడ. అది అర్థం చేసుకుని దేవునితో జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. వీలైతే మళ్ళా తిరిగి కలుసుకుందాం. అందరికీ నమస్కారం.